హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు గలేలా వినోద్ ఛానల్, యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం రివ్యూ చేయబోతున్నాం. వీడియోలో ఏంటంటే ముఖ్యంగా మనము ఇంట్లో నుంచి అయితేనేమి, షాప్స్ నుంచి అయితేనేమి, రెసిడెన్షియల్ ప్లేసెస్ నుంచి వేస్ట్ అని చెత్త చెదరాన్ని మొత్తం గ్యాదర్ చేసి మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్తారు కదా. అలా తీసుకెళ్ళిన దాన్ని మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఒక డంప్ యార్డ్లో పాడేస్తాం అన్నమాట. అక్కడ నుంచి మనము ఆ చెత్తనందరినీ పోగేసి ఒక మిషన్ సహాయంతో, ఆ మిషన్ పేరు వచ్చేసి క్లెమెన్ ఈవీఓ అని ఉంటుందన్నమాట. ఆ మిషన్ ద్వారా మనం దాన్ని అంటే సెగ్రిగేట్ చేసేసి ఏదానికదనగా సపరేట్ చేసి అందులో ఉన్నటువంటి మట్టిని, చిన్న చిన్న రాళ్ళు, రప్పలు, తర్వాత కాగితాలు అనేటివి సపరేట్ చేసే విధానం తెలుసుకుందాం అన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ మిషన్ పేరు అనమాట క్లెమెన్ 952 ఈవీఓ. ఇది మనకు ముఖ్యంగా దీని పని ఏంటంటే ఆ ముడి చెత్తనంతటిని పోగేసి దాని ద్వారా పంపించేసి, దీనికి 3 వింగ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఒక సైడ్ నుంచి ఏమో ఆ చెత్త రా మెటీరియల్ మొత్తాన్ని తీసేసుకొని, ఒక సైడ్ నుంచి ఏమో గట్టి పదార్థాలు అన్నమాట, అంటే రాళ్ళు, కంకర, ఏదైనా C&D వేస్ట్, ఇలా ఇంకా ఒక సాలిడ్ వేస్ట్ అంటే ఒక సైడ్ వచ్చేస్తుంది అనమాట, గట్టి పదార్థాలు అన్నమాట. అదే ఇక్కడ కనిపిస్తుంది కదా, అదే ఇది అనమాట. దాన్నే మనము మన భాషలో ఇనెక్ట్ అని చెప్పేసి పిలుస్తాం అనమాట. ఇక ముందుకెళ్తే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి సాయిల్ అనమాట. అందులో ఉన్నటువంటి మట్టి అందరినీ కలిపి మట్టి మొత్తం ఒక సైడ్ నుంచి వచ్చేస్తుంది, అదే సాయిల్ అనమాట. దీన్ని మనం రైతులకు ఇస్తే వాళ్ళు ఎరువుగా వాడుకుంటారు. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం ఆ మిషన్ ఎలా ఉందనేది, ఆ బ్లేడ్స్ అనేవి ఎంత ఫాస్ట్గా రొటేట్ అవుతున్నాయో అని మీకు కనిపిస్తుంది. చూడండి, చూస్తున్నారు కదా ఆ బ్లేడ్స్ మూవింగ్ అనే రొటేషన్ ఎలా జరుగుతుందో. ఇంకా ఇటుపక్క వచ్చేస్తే ఇక్కడ ఒక వింగ్ లాగా ఉంటుందన్నమాట, పుల్లి ట్రాలీ అనేది. ఇది సాయిల్ అండి. ఇటుపక్క వచ్చేసి మనకు RDF ఉంటుంది అన్నమాట. RDF అంటే అందులో ఉన్నటువంటి మనం వేస్ట్, రీసైక్లింగ్ కానిటువంటి ప్లాస్టిక్ కవర్స్, పాలిథిన్ కవర్స్, క్యారీ బ్యాగ్స్, ఇలాంటివన్నీ మనము చిన్న చిన్న క్లాత్ ముక్కలు వేస్ట్ అయినవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ నుంచి మనకు వచ్చేస్తాయి అన్నమాట. ఈ మూడింటిని సపరేట్గా చేసి ఉపయోగిస్తారు. ఇందులో భాగంగా ఈ మిషన్ ఏంటంటే మనకు ఇట్లా ముడి సరుకు అంతా తీసుకొని ఇట్లా 3 భాగాలుగా సపరేట్ చేసి మనకు అవుట్పుట్ని ఇస్తుంది. దీనిలో మనము ఇనెక్ట్ వచ్చేసి మనకు చిన్న చిన్న రాళ్ళ ముక్కలు, కంకర ఇవన్నీ ఉంటాయి కదా, అటన్నింటిని లో లెవింగ్ ఏరియాలో, గుంతల్లో, ఎక్కడైనా రోడ్లో వర్షంలో గుంతలు పడినప్పుడు వాడతారు. ఇంకా ఈ సాయిల్ అనేది మనకు కనిపిస్తుంది కదా, ఈ సాయిల్ వచ్చేసి మనకు రైతులకు ముఖ్యంగా ఎరువుగా చాలా ఉపయోగపడుతుంది. ఈ సాయిల్ని చాలామంది రైతులు కొనుగోలు చేస్తారు. ఇంకా RDF వచ్చేసి మనకు సిమెంట్ ఫ్యాక్టరీలలో కార్ తయారు చేసే విధానంగా దాన్ని చాలా ఉపయోగిస్తారు అన్నమాట. చూసారు కదా ఈ వీడియో, నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు గలేలా వినోద్ ఛానల్, యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం రివ్యూ చేయబోతున్నాం. వీడియోలో ఏంటంటే ముఖ్యంగా మనము ఇంట్లో నుంచి అయితేనేమి, షాప్స్ నుంచి అయితేనేమి, రెసిడెన్షియల్ ప్లేసెస్ నుంచి వేస్ట్ అని చెత్త చెదరాన్ని మొత్తం గ్యాదర్ చేసి మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్తారు కదా. అలా తీసుకెళ్ళిన దాన్ని మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఒక డంప్ యార్డ్లో పాడేస్తాం అన్నమాట. అక్కడ నుంచి మనము ఆ చెత్తనందరినీ పోగేసి ఒక మిషన్ సహాయంతో, ఆ మిషన్ పేరు వచ్చేసి క్లెమెన్ ఈవీఓ అని ఉంటుందన్నమాట. ఆ మిషన్ ద్వారా మనము దాన్ని అంటే సెగ్రిగేట్ చేసేసి ఏదానికదనగా సపరేట్ చేసి అందులో ఉన్నటువంటి మట్టిని, చిన్న చిన్న రాళ్ళు, రప్పలు, తర్వాత కాగితాలు అనేటివి సపరేట్ చేసే విధానం తెలుసుకుందాం అన్నమాట.